హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పెసరపప్పు సోరకాయ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సోరకాయ పప్పు కూడా వీడియో తీసి పెట్టాలని మీరు అనుకోవచ్చు, బట్ నేనైతే రెగ్యులర్గా పప్పు అనేది అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన పప్పు అయితే రైస్లోకైనా కానీ, చపాతీలోకైనా, పూరీలోకైనా సర్వ్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది టేస్ట్. సో మేము అట్లీస్ట్ వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా లేదా 1 టైం అయినా కానీ ఖచ్చితంగా పప్పు అనేది ఇంట్లో ఉండాల్సిందే అన్నమాట. సో ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఎల్లిపాయలు పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచినవి అయితే ఇందులోకి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే 1 ఆనియన్ అయితే కట్ చేసి తీసుకున్నాను. సో వీటన్నిటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే మనకి ఆనియన్స్ అనేవి మగ్గినట్టు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని కాస్త పచ్చివాసన పోయేంతసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే సొరకాయలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ప్లస్ నేను తీసుకున్న సొరకాయ అనేది లేత సొరకాయ అన్నట్టు తొందరగా ఉడికిపోతుంది. సో వీటన్నిటికీ పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా మంచిగా మిక్స్ చేశారంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 50% సొరకాయ ఉడికేంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు టైం వచ్చేసి అయితే ఒక 5 నుంచి 6 నిమిషాలు అయితే పట్టిందండి. సో ఈ విధంగా కాస్త మనకి మగ్గినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు అనేది నేను ముందుగానే నీట్గా వాష్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో పెసరపప్పు యాడ్ చేసినాక ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని అయితే ఇందులోకి వాటర్ అనేది అయితే వేసుకోవాలి. సో వాటర్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి మనకి. ఇంకా 50% సొరకాయ ఉడకాలి, ప్లస్ పప్పు ఉడకాలి కదా. వాటర్ మీరు చూసి వేసుకుంటే సరిపోతుంది. సో పప్పు అయితే ఇక్కడ ఉడికేంతసేపు అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. సో చూడండి, ఇక్కడైతే పప్పు అనేది అయితే నాకు చక్కగా ఉడికిపోయిందండి. సో పప్పు అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనకి సొరకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికే ఉంటుందండి. మరీ చిక్కగా కాకుండా కొంచెం ఈ విధంగా సూప్లా ఉంటే బాగుంటుందని అయితే కొంచెం నేను పప్పు అనేది కొంచెం పల్చగానే ఉంచానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి. మనం ముందు ఎంత పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేశారంటే సరిపోతుంది అన్నట్టు. సో లాస్ట్లో ఏముంది అందరికీ తెలిసిందే కదా, కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించారంటే పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, అంత బాగుంటుంది అన్నట్టు టేస్ట్ అయితే. ఈ విధంగా తెలుసు, ఈ ప్రాసెస్ మొత్తం తెలుసు అన్న వాళ్ళు కూడా ప్లీజ్ కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. పెసరపప్పు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.